రెండు అసతి నామ వైభవ కథ. అసతి నామ వైభవ కథ అంటే అసత్పురుషుల దగ్గర నామమహిమ చెప్పకు. ఇది చాలా ముఖ్యం. అసత్పురుషుల దగ్గర విష్ణునామం ఎంత గొప్పదండి, రా చెప్పారులేండి మీరు అని వాడు 4 తిడతాడు. అంటే 4 వాడి చేత తిట్టించేవి నామానికి, అది నీ తప్పు. అందుకే అసత్పురుషుల దగ్గర వాదించకూడదండి, వాళ్ళు ఊరుకోవాలంతే. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. కానీ వాళ్ళు ఎలాగోలా మార్చాలని వాళ్ళ కోసం మనం వాదిస్తూ ఉంటే మనకు లేనిపోయిన రాగద్వేషాలు వచ్చి మన సాధనకే సందేహం వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద గురువు గారు ఉండేవారు బృందావనంలో. ఆయన వద్దకు పెద్ద శాస్త్ర పండితుడు వాదానికి వెళ్ళేట. వెళ్ళినప్పుడు బోలుడని పుస్తకాలు బండి మీద వేసుకుని వెళ్ళాడు. ఇక్కడ వాదించేటప్పుడు పనికొస్తాయని. అక్కడ ఉన్నవాడు సిద్ధపురుషుడు. ఆయన బోల్డంత శిష్య పరంపర దేశంలో ఉండేది. గొప్ప ఉపాసకుడు, కృష్ణభక్తుడు. కృష్ణభక్తుడు అంటే శాస్త్రాలు తెలియని కాదు, ఎన్నో శాస్త్రాలు తెలిసే కృష్ణభక్తి కంటే గొప్పది లేదని తెలుసుకున్నాడు. అన్ని చదివి ఆయన తేల్చేసాక ఆయన తేల్చిందేది పట్టుకుంటే సరిపోతుందని మనం ఎందుకు అన్ని చదవడం? ఆ కృష్ణభక్తి అంత గొప్పది. ఆయన అలా సాధన చేసుకుంటాడు, కృష్ణుడు జపం చేసుకుంటూ కృష్ణుడి కోసం భోగ్ వండుకుంటూ ఉన్నట్ట. ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు ఎంతమందినో వాదించాను, ప్రతి వాళ్ళు ఓడిపోయామని సర్టిఫికెట్లు ఇచ్చారు నాకు. నువ్వు వాదనకు సిద్ధమా అంటే, నాకంత తీరిక ఒప్పిక లేదు నాయనా అన్నాడు. అయితే ఓడిపోయిన నొప్పుకో అంటే, నువ్వు సర్టిఫికేట్ రెడీ చేసి సంతకం పెట్టేస్తాను అన్నాడు. అని సర్టిఫికేట్ రెడీ చేసి సంతకం పెట్టాడు. ఇంకా ఆయన బలాదూర్, ఇదిగో ఫలానా ఓడిపోయాడని బాగా చెప్పుకుంటూ వెళ్ళేట. వాళ్ళ శిష్యులు వంగదేశంలో ఉన్నారు, బెంగాల్. అక్కడికి వెళ్ళి ఫలానా ఆయన ఓడిపోయాడంటే అక్కడ శిష్యుడు ఉన్నట్ట ఆ గురువు గారికి. మా గురువు గారు ఓడిపోయారా? సరే, మా గురువు గారి దాకా ఎందుకు కానీ నాతో వాదనకి రా అని సభ పెట్టాడు ఆయన. ఆ సభలో ఆయన వాదనకి సిద్ధపడ్డాడు. ఒకవేళ నేను ఓడిపోతే ఆ యోగ్యతా పత్రం చించేస్తానని షరతు. ఆ శిష్యుడు వాదనకు ఓడిపోయాడు. అతను ఓడిపోయి, నేను శిష్యుడి దగ్గర ఓడిపోయాను, గురువు అంతటి వాడు, ఆయన వాదించలేదు కనుక బతికి పట్టగట్టుగాను కానీ అనుకుని చించి వెళ్ళిపోయాడు. అయితే గురువు గారికి తెలిసి ఇకపై శిష్యుడు ఆశ్రమానికి వస్తే లోపలికి రానివ్వకండి అని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే వాదో నావలంబ్య, ఈ వాదాలు ఉన్నాయే ఇవి సత్యాన్ని తెలియనివ్వండి. అవతల వాడిని ఒప్పించాలని ప్రయత్నిస్తారు, వాడు కుతర్కాలు చేస్తాడు. మీరు అధ్యయనం చేసింది మరి పై తర్కం చేయడానికి అవకాశం దొరక్క ఓడిపోయమనేస్తారు. ఓడిపోయిన సిద్ధాంతం ఓడిపోయిందా? అప్పుడు వెంటనే మన సాధన మీద మనకు అపనమ్మకం ఏర్పడుతుంది కదా. అందుకే సాధన దశలో దృఢ విశ్వాసాన్ని చెదరగొడుతుంది వాదన. అందుకే స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం న శ్రవణీయం న స్మరణీయం అంటారు నారదులు వారు. అందుకే భక్తి సాధనలో నామయోగంలో ఉన్నటువంటి వారు అసత్పురుషుల దగ్గర సద్విషయములు చెప్పరాదు, వాళ్ళతో వాదించకూడదు. ఒకసారి గురువుగారి దగ్గర శిష్యుడు వెళ్ళాడు. ఏమంటే దేవుణ్ణి ఎందుకు పూజించాలండి అని అడిగట్ట. అనవసరం నాయన అన్నట్ట. వాడికి ఇంక తర్వాత వాదించడానికి సబ్జెక్ట్ దొరకలే, మొదలే కొట్టేశాడు ఆయన. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. శిష్యుడు అడిగాడు, ఏంటండి అనవసరం అని చెప్పారంటే, వాడికి అనవసరం అని చెప్పాను అన్నారు ఆయన మహానుభావుడికి. వాడికి ఆ బతుకు అంతే. ఇక్కడ అది చెయ్యాలంటే దానికి అర్హతలు ఉంటాయి, యోగ్యతలు ఉంటాయి నేనా అని చెప్పాడు. అంత అత్యద్భుతంగా ఉంటుంది. అందుకే అయోగ్యులతో కూర్చుని చర్చ చేస్తే అంతకంటే వ్యర్థం మరొకటి కాదు. అందుకో మహానుభావుడు అంటాడు, వజ్రపంజరం లేనని అగ్ని పంజరం లేనని కూర్చోవచ్చు కానీ నాస్తికుడి పక్కన కూర్చోకూడదయ్యా, నాకు నాస్తిక స్నేహం ఇవ్వకు అని ప్రార్థించారండి ఇక్కడ. అందుకే అసత్పురుషుల దగ్గర నామ వైభవం చెప్పడం 2వ అపరాధం. 2 అసతి నామ వైభవ కథ. అసతి నామ వైభవ కథ అంటే అసత్పురుషుల దగ్గర నామమహిమ చెప్పకు.